హలో అందరికీ. వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. బిర్యానీ చూడంగానే ఎవరికి నోరు ఊరకుండా ఉంటుందండి? డైట్‌లో ఉన్నా అనుకుంటూ లోపల లోపల దాని మీద మనసు పీకుతూ, తినకుండా ఉండలేక చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కదా! మరేం పర్వాలేదు. చుక్క నూనె వాడకుండా హ్యాపీగా పొడి పొడిగా ఉండే మంచి యమ్మీ యమ్మీ బిర్యానీ చేసుకోవచ్చు. నూనె లేదని టేస్ట్ తగ్గుతుందనుకుంటున్నారా? అస్సలు తగ్గదు. అదే రుచితో చుక్క నూనె లేకుండా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్ బఠానీ, ఒక కప్ క్యారెట్ తురుము, ఒక కప్ బీన్స్, ఇంకా ఒక కప్ ఆలు, ఇంకా వేడి నీళ్ళల్లో వేసి తీసిన మీల్ మేకర్, ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. అంటే పన్నీరు, కాలీఫ్లవర్ అట్లా మీ ఇష్టం. అవన్నీ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని అందులో ఒక కప్ పెరుగు, ఇంకా ఒక నిమ్మకాయ రసం, వీటన్నిటితో పాటు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసిన గరం మసాలా తీసుకున్నాను. దాంతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా వీటన్నిటితో పాటు పుదీనా, అలానే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు ఇంకా కొంచెం పడతది అనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ పక్కకు పెట్టేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఎంత ఈ మసాలా పెరుగులో నానితే అంత స్మూత్‌గా కుక్ అయిపోతాయి. ఇంకా ఆ ఫ్లేవర్స్ అన్నీ వెజిటబుల్స్‌కి బాగా పడతాయన్నమాట. ఇలా మంచిగా కలిపేసుకొని మొత్తము మూత పెట్టేసి ఒక 1 అవర్ అన్నా నాననివ్వండి. అలానే 1:30 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. ఇవి వాటర్ పోసి మంచిగా ఒక 3, 4 టైమ్స్ వాష్ జేసుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ సరిగ్గా కడగకపోతే జిగురొచ్చేస్తది. సో, ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు పాన్‌లోకి ఏవైతే వెజిటబుల్స్ అన్నీ మనం ఆల్రెడీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నామో, అవన్నీ పాన్‌లో వేసేసుకుందాం. ఇక్కడ ఆయిల్ అస్సలు వాడట్లేదండి మనం. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంది కాబట్టి, ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడికే కొద్దీ దాంట్లోంచి వాటర్ గూడా వస్తాయి కాబట్టి, మనకసలు ఆయిల్‌తోని పనే లేదు. ఆయిల్ లేదు కదా! టేస్ట్ వేరే వస్తుందేమో అని అస్సలు అనుకోకండి. హ్యాపీగా ఇవన్నీ పాన్‌లో వేసుకొని ఉడకనివ్వండి మూత పెట్టేసి కాసేపు. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి వాటర్ వేడి చేసుకుందాము. ఇది రైస్ కోసము. మసాలాలన్నీ మనం ఇక్కడే వేస్తున్నాము. చెక్క, లవంగ, షాజీరా, ఇలాచి, ఇంకా బగారా పువ్వు, ఆకు ఇవన్నీ ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా ఈ వాటర్‌లో ఏసేసి ఒక స్పూన్ సాల్టేసి వాటర్ బాగా మరగనివ్వండి. అందులో ఉన్న మసాలాలలో ఉన్న ఫ్లేవర్స్ అంతా వాటర్‌లోకి రావాలి. వాటర్ బాగా మరిగే వరకు మూత పెట్టి వాటర్ మరగనివ్వండి. ఈ వెజిటబుల్స్ అన్నీ చూసారా? కుక్ అవుతున్నాయి. దానిలోంచి ఎంత వాటర్ వచ్చినాయో. సో, ఆయిల్ వేయకోకుండానే కూరగాయలన్నీ ఉడకబెట్టుకోవచ్చు మంచిగా. ఇవి ఇంకా కొంచెం ఉడకాలి. మూత పెట్టేసి ఉడకనిద్దాం కాసేపు. రైస్ కూడా ఆల్మోస్ట్ వాటర్ మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేద్దాము. ఇవి బాస్మతి రైస్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయే వరకు ఇది ఇందులోనే ఉడకనిద్దాము మూత పెట్టేసి. ఇందులో నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏది వేయనవసరం లేదు. అంటే రైస్ అంటుకుంటది అని అంటారు గదా! పొడి పొడిగా రావడం కోసం ఆయిల్ గానీ, నెయ్యి గానీ వేస్తారు కదా! ఈ స్టేజ్‌లో. అది అవసరమే లేదు. మనం వాష్ చేసుకునేటప్పుడే మంచిగా వాష్ చేసుకుంటే ఈ దాని నుంచి బాస్మతి రైస్ నుంచి వచ్చే జిగురు రాకుండా ఉంటుంది. ముందే మంచిగా వాష్ చేసుకున్నాం గాబట్టి 3, 4 టైమ్స్ ఆ టెన్షనే అవసరం లేదు. ఆయిల్ కానీ, ఘీ కానీ ఏం వేయకున్నా గూడా ఏం అంటుకోదు. కాసేపు ఇది ఉడకనివ్వండి. ఈలోపు ఈ వెజ్జీస్ అన్నీ కుక్ అయినాయా చూద్దాం.
ఇవన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది. ఇంకిది కుక్ అవ్వనవసరం లేదు. ఇది ఇలానే పక్కకు పెట్టేసుకొని రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుంది. అది కూడా చూసేద్దాం. చూడండి. రైస్ కూడా ఆల్మోస్ట్ 70% వరకు కుక్ అయిపోయింది. చూసారా? ఆల్మోస్ట్ రైస్ గూడా కుక్ అయిపోయింది కాబట్టి, ఇది కూడా ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని, ఓన్లీ ఆ రైస్ మసాలాల వరకే తీసుకుంటున్నాము. అందులో ఉన్న వాటర్ అంతా తీసేస్తున్నాం. సో, వాటికేదన్నా జిగురు అట్లేమన్నా ఉన్నా కూడా ఆ వాటర్‌తోని వెళ్ళిపోతుంది. కాబట్టి రైస్ అంతా పొడి పొడిగా ఉంటది. ఇప్పుడు ఫైనల్‌గా ఒక గిన్నెలోకి అంటే అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే బెటరు. ఆల్రెడీ కుక్ అయిపోయిన వెజ్జీస్ ఉన్నాయి గదా! ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన వెజిటబుల్స్ మొత్తము అది వేసేసుకొని, దాని పైనుంచి ఈ రైస్ కూడా ఈవెన్‌గా వేసుకోండి. మనం చేసే క్వాంటిటీని బట్టి లేయర్ అవసరమైతే లేయర్‌లాగా వేసుకోండి. ఇప్పుడైతే నేను చేసిన క్వాంటిటీకి నాకు లేయర్ అవసరం లేదు. అందుకే నేను డైరెక్ట్ పైనుంచి రైస్ వేసేసాను. మీ క్వాంటిటీ ఎక్కువైతే లేయర్ వేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొంచెం వాటర్ పోసుకోండి. ఇవేవో వాటర్ అనుకోకండి. ఫస్ట్ వెజ్జీస్ కలిపిన బౌల్‌లో వేసిన వాటర్ అవి. పైనుంచి కొంచెం వాటర్ ఏసేసుకొని, మూత పెట్టేసుకొని దమ్ పెట్టుకుందాం. గాలి పోని మూత పెట్టేసి దానిపైన బరువేదన్నా పెట్టి ఉంచేసేయండి. ఒక 15 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఆఫ్ చేసేసి, తర్వాత ఒక 10 మినిట్స్ మూత తీయకోకుండా అలానే ఉంచండి. ఇప్పుడింకా మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో నూనె లేకున్నా. మనం ఇక్కడ నూనె కానీ, నెయ్యి కానీ ఏమీ వాడలేదు. అవసరమైన వాళ్ళు కొంచెం ఆవు నెయ్యి వేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. చూసారా కర్రీ గూడా ఎంత మాయిశ్చర్ ఉందో ఇంకా. సో, ఫైనల్‌గా మీ యమ్మీ యమ్మీ జీరో ఆయిల్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. డైట్‌లో ఉన్నవాళ్ళైనా, కొలెస్ట్రాల్, బీపీలున్న వాళ్ళైనా, ఆయిల్ ఉంటుందన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా ఈ బిర్యానీ లాగిచ్చేయొచ్చు. ఇంకొక వీడియోలో మంచి చికెన్ బిర్యానీ కూడా జీరో ఆయిల్‌తో చేసుకుందాం. చూడండి దీన్ని డెఫినిట్‌గా మీరు మామూలు బిర్యానీ ఎంత యమ్మీగా ఆస్వాదిస్తారో, దీన్ని కూడా అంతే యమ్మీగా ఆస్వాదిస్తారు. ఆయిల్‌తోనే అన్నీ సాధ్యం కాదండి. ఆయిల్ లేకున్నా కూడా సాధ్యమే. సో, ఇంకొక యమ్మీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.